మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి ఐరన్ రాడ్ల లోడ్ తో వెళ్తున్న కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ లో ఉన్న భారీ ఐరన్ రాడ్స్ బస్సును ఢీకొన్న సమయంలో లోపలికి దూసుకు వెళ్లాయి. దీంతో బస్సులోని ప్రయాణికులంతా కూడా తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు బస్సులోని చిక్కుకుపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. క్షతగాత్రులు ఆర్తనాదాలతో ప్రమాద స్థలం విషాదకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు గంటకు పైగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు. ప్రమాదంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ అక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన విజువల్స్ ని మనము స్క్రీన్ లో చూస్తున్నాము. అక్కడ బస్సు మొత్తం కూడా ఫ్రంట్ సైడ్ నుండి పూర్తిగా నుజ్జు అయిపోయిన దృశ్యాలు చూస్తున్నారు. ఇక కంటైనర్ రాడ్లను తీసుకువెళ్తున్న విజువల్ ఏదైతే ఉందో అది కూడా మీరు చూస్తున్నారు. సో ఆ రాడ్స్ కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో బస్ తప్పిదమా లేకపోతే లారీ తప్పిదమా అనేది కూడా తెలియాల్సి ఉంది. జనరలీ ఇటువంటి రాడ్స్ తో వెళ్తున్న లారీస్ ఏవైతే ఉంటాయో ఒక మినిమం స్పీడ్ తో ఆన్ ద లెఫ్ట్ వెళ్తూ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ బస్సులు మనం చూసుకుంటుంటే అవి మధ్యలో లేదా రైట్ లో ఫుల్ స్పీడ్ తో వెళ్తూ ఉంటాయి. సో లారీ స్పీడ్గా వెళ్లే వాహనాల లైన్లోకి వచ్చి చిన్నగా వెళ్తున్న క్రమంలో ఇటు బస్సు కంట్రోల్ అవ్వలేదా, లేకపోతే బస్కు సంబంధించి అతివేగమే దీనికి కారణమా, బస్సే సరిగ్గా ముందున్న లారీని అండ్ రాంగ్ లైన్లో వెళ్తున్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేవన్నీ కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా రావాలి. ప్రస్తుతానికైతే బస్సు ముందరే వెళ్తున్న ఒక లారీ, ఆ లారీలో మళ్ళీ ఐరన్ రాడ్స్ను క్యారీ చేస్తున్నారు ఆ కంటైనర్లో. దాన్ని ఢీకొట్టడం కారణంగా పూర్తిగా కూడా బస్సు నుజ్జునుజ్జైంది. ఆ ముందర నుండి ఆ కంటైనర్లో ఉన్న ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ పోల్స్ అన్నీ కూడా ఇటు బస్సు లోపలికి దూసుకెళ్లడంతో కొంతమంది అక్కడికక్కడే చనిపోయారు. మరి కొంతమంది అక్కడే ప్రాణాలతో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వెయిట్ చేశారు. గంటకు పైగా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఆ స్పాట్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఫస్ట్లీ క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది రమేష్? ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, హెల్త్ అప్డేట్ ఏంటి? వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. 20 మందికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అందులో ఒక 5 పరిస్థితి మరింత విషమంగా ఉంది. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వారికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇందాక మీరు అన్నట్లు పూర్తిగా బస్సు డ్రైవర్ ఎలాంటి తప్పిదం లేదు. కేవలం ఆ కంటైనర్, ఆ ఐరన్ రాడ్ తో వెళ్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో ఓవర్లోడ్ తో వెళ్తుంది. మొత్తం కూడా ఐరన్ ఆ రాడ్స్ చూసుకొని ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి డివైడర్ పైకి కూడా ఆ కంటైనర్ వెళ్ళింది. వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఐరన్ పోల్ తో అది రోడ్డు పైకి వచ్చేసింది. వెనకాలనే స్పీడ్ గా వస్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్ ఏదుందో ఒక్కసారిగా ఐరన్ పోల్స్ అన్ని కూడా ముందు భాగంలోకి చొచ్చుకెళ్లాయి. పూర్తిగా బస్సులోకే చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. ప్రయాణికుల పైకి చొచ్చుకెళ్లాలి. మొత్తం 6 చనిపోగా అందులో 5 కూడా మహిళలే అని చెప్పవచ్చు. వీరంతా కూడా 5 కూడా మహిళలే. 20 మందికి క్షతగాత్రులు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికే దాదాపు ఒక గంట సమయం పట్టింది. ఎందుకంటే బస్సులో ఉన్నవారు పూర్తిగా ఇరుక్కపోయారు. లాంగ్ లైన్ లో వెళ్తుందా రమేష్? జనరల్లీ లారీస్ ఈ కంటైనర్ ఏదైతే ఉందో స్పెషల్లీ అంత లోడ్ క్యారీ చేస్తుంది కాబట్టి మినిమం స్పీడ్ తో వెళ్ళాలి. సో దాని లైన్ లోనే వెళ్తుందా లేకపోతే రాంగ్ లైన్ లో వెళ్తుందా? సేమ్ రోడ్ లోనే సేమ్ లైన్ లోనే వెళ్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుంది. రోడ్ టు ద లెఫ్ట్ వెళ్తుందా, టు ద రైట్ వెళ్తుందా రమేష్? లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మనం ఏదైతే చూస్తున్నామో హైదరాబాద్ నుంచి విజయవాడ ఇదే మార్గాన లెఫ్ట్ గుండా వెళ్తుంది. ఒక్కసారిగా అది ఓవర్లోడ్ కావడంతో కూడా స్పీడ్ లో కూడా అదుపు తప్పి వెంటనే ఆ డివైడర్ ని ఢీకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డివైడర్ ని ఢీకునేసరికి అది మొత్తం కూడా ఐరన్ పోల్స్ అన్ని రోడ్డు పైకి వచ్చాయి. వేగంగా వస్తున్నటువంటి ఆ ట్రావెల్స్ బస్ ఏది ఉందో దీన్ని గమనించకుండా ఒక్కసారిగా వేగంతో వచ్చే ఆ పోల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కంటైనర్ తప్పిదమే. సో రమేష్, ఫస్ట్ ఇటు కంటైనర్ కి సంబంధించి యాక్సిడెంట్ అయింది. కంటైనర్ ఓవర్లోడ్ కారణంగా డివైడర్ ను ఢీకొట్టింది. ఆ తర్వాత వెనక నుండి వస్తున్న బస్సు దాన్ని చూసుకోక అదుపు తప్పింది. ఇదేనా రమేష్ అక్కడ సీన్ అక్కడ జరిగింది?
రైట్, ఒకటే క్రమంలో వెళ్తుంది. ముందు కంటైనర్ వెళ్తుంది, వెనకాల బస్సు వస్తుంది. వీరంతా కూడా వేగంతోనే వెళ్తున్నాయి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఇది ఓవర్లోడ్ కావడంతో కూడా లారీ అదుపు తప్పింది. కంటైనర్ అదుపు తప్పడంతో కూడా బస్సు వెనకాల ఉన్నటువంటి బస్సు కూడా గమనించలేదు. అదే స్పీడ్లతో ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా ఎప్పుడైతే ఉన్నదో పూర్తిగా ఐరన్ పోల్స్ కావడంతో కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఆ ఐరన్ రాడ్స్ అన్ని కూడా మొత్తం బస్సులోకి చొచ్చుకెళ్లాయి. ఆ రాడ్స్ తీయడానికి, అదేవిధంగా క్షతగాత్రాన్ని బయటికి తీయడానికి దాదాపు గంట పాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 5 మహిళలు ఈ ప్రమాదంలో చనిపోయిన వారు 5 మహిళలు ఉన్నారు. వీరు హైదరాబాద్ నుంచి రాత్రి 12 గంటల ప్రాంతంలో కూడా ఈ ట్రావెల్స్ థ్యాంక్ యూ రమేష్. దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి హైవే పోలీసులు ఇట్లాంటి ఓవర్లోడెడ్ కంటైనర్స్ వెళ్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడైనా సరే హైవేస్ మీద వెళ్తున్న ప్రతిసారి కనీసము మనం 50కి పైగా ఇటువంటి కంటైనర్స్ ని ఓవర్లోడ్ తో వెళ్తున్న దృశ్యాలని చూస్తూ ఉంటాము. రాంగ్ లేన్స్ ఇన్ ద సెన్స్ స్లోగా వెళ్లాల్సిన లేన్ టు ద లెఫ్ట్ ఉంటుంది, స్పీడ్ గా వెళ్లాల్సిన లేన్ టు ద రైట్ ఉంటుంది. అయినా సరే రాంగ్ లేన్స్ లో కూడా ఇటువంటి కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి. సో హైవే పోలీసులు, పాట్రోలింగ్ పోలీసులు ఏం చేస్తూ ఉంటారో అర్థం కాని పరిస్థితి. కొన్ని వాహనాలకైతే కనీసం వెనకున్న రిఫ్లెక్టర్స్ కూడా సరిగ్గా ఉండవు, వాటన్నిటి మీద దుమ్ము పట్టేసి ఉంటాయి. కొన్ని వాహనాలు అసలు లైట్లు కూడా వేసుకోకుండా వెళ్తూ ఉంటాయి. సో ఇట్లాంటి కారణాల వల్లనే హైవేల మీద తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. ఈ రోజు ఆ కంటైనర్ కి సంబంధించి ఎక్కువగా ఓవర్లోడ్ క్యారీ చేస్తూ ఉండటము, బ్యాలెన్స్ తప్పి డివైడర్ ఢీకొనే ప్రాసెస్ లో వెనక నుండి వస్తున్న బస్సు కంట్రోల్ అవ్వలేదు. అక్కడికక్కడ బ్రేక్ వేయడం సాధ్యం కాని పని కాబట్టి డైరెక్ట్ గా అటు కంటైనర్ లోపలికి దూసుకెళ్ళింది. అక్కడున్న ఏవైతే ఐరన్ పోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బస్సు లోపలికి చుచ్చుకొచ్చాయి. దీని కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది 6 ప్రాణాలు కోల్పోయారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా 20 మంది ఇటు ప్రాణాల కోసం హాస్పిటల్లో పోరాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు వైద్యులు. Big TV without fear or favor.